శివసేన ఎంపీలని పార్లమెంట్లో తిరుగుతుంటారు. వాళ్ళు ఏమన్నా మీకు ఎదురు పడితే ఆ పక్కకు అస్సలకే పోకుండ్రి. ఆ పార్టీ ఎంపీలు సైకోల లెక్కనే రక్కుతమని తిరుగుతున్నారట. అసలు సుమిత్ర మేడానికి చెప్పి పార్లమెంట్ ఆవరణలా శివసేన ఎంపీలు ఉన్నారు జాగ్రత్త అని ఓ హెచ్చరిక బోర్డు పెట్టేమనాలే. శివాజీ వారసులం అని చెప్పుకునేటోళ్ళు గింత శిచ్చొరగాలని దేశం అందరికి ఇవాళ బగ్గెరకైంది వాళ్ళ ప్రవర్తన చూసి. శివసేన ఎంపీలు శితం బెదిరిగిస్తున్నారు పవిత్రమైన పార్లమెంట్లా. చట్టాలు చేసే సభలున్నామన్న సంగతే మర్చిపోయి చేపల మార్కెట్ల రౌడీల లెక్కనే బలుపు చూపిస్తున్నారు. పులి గుర్తు పెట్టుకున్నందుకో ఏం పాడో పులులోతిగానే ఎగబడుతున్నారు పక్క పంటున్న ఎంపీల మీద. ఇవాళ విమానాల మంత్రి అశోక్ గజపత్ సార్ ను గావు వర్తమన్నచ్చే నోర్లు తెరుచుకొని వచ్చి మీద పడ్డరు. మొన్న నడుమ రవీంద్ర గైక్వాడ్ అనే శివసేన ఎంపీ మోతేవారి విమానం కంపెనీ మేనేజర్ ను కొట్టిన సంగతి తెలిసే కదా. కైక్కున లేచే గైక్వాడ్ ను విమానాల్లో తిరగనీయమని ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఆగో గదే ముచ్చట మీద మా ఓన్ని ఏ చట్టం కింద విమానం ఎక్కనియ్యారో మంత్రి సమాధానం చెప్పాలి అని లొల్లి లొల్లి వేసిర్రు. ఇంతల్నే సార్లేసి మాకు ప్యాసింజర్ల భద్రతే ముఖ్యము, అందుకే ఇప్పటి సంధి ఆధార్ కార్డులు చూపిస్తేనే ప్రయాణం చేయనిస్తామని చెప్పిండు. ఇక గంటే విమానాల కంపెనీలను ఎన్కేసుకొస్తావా అని అందరేకం కూడి గజపత్ సార్ మీద ఎగవడ చూసిర్రు. పక్క పొంచే ఉన్న తతిమ ఎంపీ సార్లు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సార్లు అడ్డం పడి ఎటోళ్ళ నటు చెదరగొట్టిండ్రు. సభ వాయిదా పడ్డాక బయట దొరికించుకొని మళ్ళా రువాబ్ చేసిర్రట. కొట్ట కొట్ట మీదికొచ్చిర్రట. వాళ్ళ చేతులకు జట్టాలు ఉట్ట చీమకు దోమకు కూడా హాని చేయని అశోక్ సార్ మీద రువాబ్ చేస్తే నడిచింది. గాని అదే ఏ లగడపాటి సార్ మీదనో సీఎం రమేష్ సార్ మీదనో చూపిస్తే తెలిసిండేది మీ పతాపము మా పతాపము కదా అనుల్లా అని అనుకుంటున్నారు ఏపీల తెలుగు పబ్లిక్.